దేవాతి దేవుడికి వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులిద్దరికి, ఆత్మీయ తల్లిదండ్రులకి ఇద్దరికి ప్రత్యేక వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డలకి ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను సాక్ష్యం పంచుకుందామని మరి ఇక్కడికి రావడం జరిగింది. సిస్టర్ మరి చెప్పడంతో మరి అవకాశం లేదు కాబట్టి, ఇది బల్ల టైం కాబట్టి మరి 2 హెచ్చరిక మాటలు చెప్పమని సిస్టర్ గారు మరి అనడంతో ఓకే అన్నాను. అది చాలా ఆనందంగా ఉంది. మీ అందరి శ్రద్ధ, క్రమము చాలా బాగా నచ్చింది. తమ్ముడు పేరు ప్రవీణ్ బ్రదర్. చాలా సంతోషం అన్న, నేను చూస్తే నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఆనందం అనిపించిందంటే జస్ట్ 2 minutes రైట్, 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. సాక్ష్యం నెక్స్ట్ వీక్ పంచుకుంటాను. చాలా సంతోషం. ఎందుకంటే యవ్వన బిడ్డలు అయ్యుండి అంత ఉగ్రతతోని, అంత ఆనందంగా, అంత ఉత్సాహంగా తమ్ముడు చాలా ఆనందంగా, అంటే దేవుడి మాటలు చెప్పడంలో కూడా చూసారా, పెద్ద పెద్ద బిషప్లు కూడా ఆ విధంగా చెప్పరు. నాకు చాలా ఆనందం అనిపించింది. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా సంతోషం. నెక్స్ట్ సిస్టర్ గారు కూడా చాలా లోతైన మరణాలు చెప్పారు, చాలా సంతోషం. మరి ప్రియమైన వాళ్ళరా, నేనైతే ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అది వాకింగ్ కాదు, సాక్ష్యం కాదు. అంటే చాలా మంది ఏంటంటే కొన్ని ప్రిపేర్ అయ్యేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రిపేర్ అయ్యేస్తారు, కొన్ని రాసుకొని వస్తారు పేపర్ మీద, కొన్ని చదువుకొని వాక్యము దాని ప్రకారము రాసుకొని పేపర్ బైబిల్ మధ్యలో పెట్టుకొని వస్తారు. హల్లెలూయా. కానీ దేవాతి దేవుడు, ఇందాక తమ్ముడు మాటల్లో కసిగా అనిపించింది. ఏడవడం దేని కొరకు ఏడవాలని తమ్ముడు మాట్లాడాడు. అమ్మగారు కూడా ప్రార్థన ఎలా చేయాలి, దేవుడు మన పక్కన ఉంటే ఏంటి, మనం ఎలా ఉంటామని చెప్పి అమ్మగారి మాటల్లో కూడా మనం తెలుసుకున్నాం. కానీ నేనేం చెప్తానంటే, నేను కాదు, దేవుడు ఏం చెప్తాడంటే, పరిశుద్ధాత్మ అన్న దేవుడు అంట మనలో పనిచేయాలంట. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తేనట పేపర్లు అవసరం లేదట, పిహెచ్డీలు చేయవలసిన పని లేదంట. హల్లెలూయా. పిహెచ్డీలు చేసి డిగ్రీలు, సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పని లేదంట. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో, నీలో, నాలో నివసిస్తూ ఉంటే దేవుడు ఆత్మ ప్రేరేపణిస్తుంది. ఎలాగ మనం పని చేయాలా, ఏం మాట్లాడాలా, ఏ విధంగా ప్రవర్తించాలా, ఏ విధంగా నడుచుకోవాలా. నీ సన్నిధికి వచ్చేటప్పుడు నా నడవడికల, అందుకే దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్త. ఏం చెప్పాడు? జాగ్రత్త, నీ యొక్క ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడా లేదా? చాలా మంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ప్రార్థన చేసి, వాక్యం చదివి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెట్టాలట. పరిశుద్ధాత్మ దేవుడు అంట, ఇందాక తల్లి గారు చెప్పినట్టు ప్రతిదీ మనకి ఆయన ఒక టైం టేబుల్ ఇస్తారంట. చాలా విషయాల్లో నేను మరి నా కోసం చెప్పాలంటే మరి ఇప్పుడు సమయం లేదు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేను చిన్న వాక్యంతో నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే ఏం చేయగలరో ఒక్క మాట చెప్పి జస్ట్ నేను ప్రార్థన చేస్తాను. చాలా మంది ఉపవాసం చేస్తారు కదా, ఏం లేదు, మీకు ఇంటి ఇవ్వడానికే. నాకన్నా బాగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దైవజనులు ఉన్నారు, మరి వివరణ చెప్పేవారు ఉన్నారు, మరి పాస్టర్ గారు, తండ్రి వారు, మరి అమ్మగారు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి, అమ్మాయి కూడా వాక్యం తెలుసు, వాకింగ్ కోసం ఇప్పుడు మాట్లాడే కోసం పర్లేదు. కానీ మాటలు రాని వాళ్ళు కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడంట. ఎవరు మాట్లాడిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాట్లాడిస్తాడు. నోట్ దిస్ పాయింట్. దేవుడు తప్ప ఎవరు మాట్లాడించలేరండి. దేవుడు ఉంటే గాని, పరిశుద్ధాత్మ ఆత్మ వల్ల పని చేస్తే గాని మనం అంట ఏం పని చేయలేమంట. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఓకే, ఇందాక సిస్టర్ చెప్పారు 40 days నేను ఉపవాసం ఉన్నానని. వెరీ గుడ్. అది ఉండడం ఆవిడ తరం కాదు. హల్లెలూయా. చూడండి, లోకస్తుల్లో ఉన్న చాలా మంది శుక్రవారం, శనివారం, లక్షవారం, ఆదివారం ఇలా వగేరా 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 ఉపవాసం ఉన్నాం అంట. ఎక్కడంటారు? ఏ వదినా నీరసంగా ఉన్నామంటే ఉపవాసం ఉన్నాను. ఎప్పటి నుంచి? పొద్దు నుంచి ఇదే పని మీద ఉన్నాను. హల్లెలూయా. దేవాది దేవుడట, పరిశుద్ధాత్మ తండ్రి అట
తెలియదట, నువ్వు ఉపవాసం ఉన్నట్టట కనిపించండి. హల్లెలూయా. సిస్టర్ చెప్పారు, నేను 40 days ఉపవాసం ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ శక్తి ఇచ్చారు ఆవిడ. హల్లెలూయా. కానీ లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టు 26 నేను మా సన్నిధికి వెళ్ళాను. మా సన్నిధికి వెళ్తే మరి దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఏమనంటే, నీ శరీరాన్ని నువ్వు నల్లగొట్టట్లేదు. ఏం నల్లగొట్టట్లేదు? సెల్ ఫోన్ పట్టుకొని రాత్రి 1 గంట దాకా నల్లగొట్టట్లేదు. అర్థమైన మాటలు మాట్లాడట్లేదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చెవులు గలవారు వినుగాక, ఆత్మ గలవారు గ్రహింపురుగాక. మరి దేవుడు మాట్లాడుతుంటే అది ఏం తీసుకోవాలా? మా చర్చిలో నా గబగబా కూర్చొని మోకాళ్ళు వేసే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఎవరు వేయరు. ఎవరు చర్చిలో మోకాళ్ళు వేసిన నాకైతే ఈ 8 years నుంచి నేను వెళ్తాను, ఇప్పుడు దాకా నేను చూడలేదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శరీరాన్ని నల్లగొట్టట్లేదు. హల్లెలూయా. నల్లగొట్టట్లేదంటే ప్రభా నేను ఏమో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నా ద్వారా నీ ద్వారా ఏంటంటే, దేవుడు అట ఒకటి అలా ఇస్తుంటానంటే అది ఫ్రూట్ అట అందుకోవాలట. అది సిద్ధ మనసు కలిగి మనం చర్చికి వెళ్ళాలంట. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమి ఇస్తుంటాడని చెప్పి పట్టడానికి వెళ్ళాలంట. హల్లెలూయా. ఇది మాటల గని అండి, ముత్యాల మూట అండి అది. హల్లెలూయా. ఇది చదివే వాళ్ళకంట బాధపడడానికి అవకాశమే లేదంట. హల్లెలూయా. కానీ దేవాతి దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అందరూ ఉన్నారు, అందరికీ మాట్లాడారు. కానీ నాకు తగిలింది ఏంటంటే, నా శరీరాన్ని నేను నల్లగొట్టట్లేదు. నేను నల్లగొట్టాలా? ఎలా నల్లగొట్టాలో నువ్వు నాకు చెప్పు. ఏమని? ఎలా నల్లగొట్టాలా? పాస్టర్ గారు మీరు చెప్పండి, సిస్టర్ గారు మీరు చెప్పండి అని అడిగారా? ఎలా నల్లగొట్టాలో నువ్వు నాకు చెప్పు. నువ్వు చెప్తేనే కలుగుతాను, నేను చేస్తాను. ఎలా చేయాలి, ఏం చేయాలంటే వెంటనే కుర్చీ దిగిపోయి మోకాళ్ళు. నాకు అసలు నేను సెన్స్లో లేను. హల్లెలూయా. సెన్స్లో లేకపోతే మరి నాకు తెలియకుండా ప్రార్థన వస్తుంది. ప్రభా నువ్వేదో నాకు చెప్తున్నావయ్యా, నాకు తెలియట్లేదు, అదేంటో నాకు బయలుపరచు. నేను ఆమెనని పైకి లేసేలోగా దేవుడి ప్రేరేపణ ఏంటంటే, దేవుడు మాట్లాడితేనట అలా మాట్లాడుతాడట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుండి నడిపిస్తానట, నడిపింపు అలా ఉంటుందట. జీవితాంతం ఒక్క పూట తినమని చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక్క పూట తినమని చెప్పాడు. హల్లెలూయా. ఆ శక్తి ఎక్కడ వస్తుంది? అది ఆయన మాత్రమే ఇవ్వగలడు. దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివసింపకపోతే ఆ శక్తి ఉండదు. ఎవరైనా సరే దేవుడు శక్తి ఉంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తే ఏం చేయడానికైనా ఛాలెంజ్. ఎవరైనా వయసు అయిపోయిన 80 సంవత్సరాలు వాళ్ళైనా సరే, 20 సంవత్సరాల పిల్లలైనా సరే రోడ్డు మీద ఈ రోజు ఛాలెంజ్. నువ్వు ఏం ప్రకటిస్తున్నావు అన్నానికి కూడా నేనున్నానని చెప్పి 80 సంవత్సరాల ముందు వెళ్తారు. అదేంటంటే వాళ్ళ శక్తి వాళ్ళ బలం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఉండి మాట్లాడిస్తాడు. అలా నేను ప్రార్థన చేసుకొని లేవగానే మరి గత సంవత్సరం 8వ నెల 26 నుంచి మరి టుడే ఇప్పుడు స్టీల్ వరకు దేవుడు ఏం చెప్పాడంటే, లైఫ్ లాంగ్ ఒక పూట మాత్రమే అది డెడికేట్ చేసుకోమని దేవుడు ఏమో నా నుంచి ఏం చేయాలని ఆయన ఆశపడుతున్నాడో ఈరోజు వరకు. ఇందాక సిస్టర్ చెప్పారు, ప్రార్థన చేసేటప్పుడట కొన్ని మాటలు మనం ఆయన అడుగుతూ ఉండాలంట. ఇప్పుడు చెప్పినట్టు ఎస్, ఆయన నిజంగా రాజు, దేవాతి దేవుడు, రాజు ప్రభు. మనం కూడా ఆయన బిడ్డలమాట. ఆయన బిడ్డలుగా మనం ఉండేటప్పుడు మనం కూడా అలాగే ఆలోచిస్తామంట. మనం మినిస్టర్ కొడుకు మినిస్టర్లాగా ఆలోచిస్తాడు, రిక్షా తొక్కున్న వాళ్ళలాగే ఆలోచిస్తారు. కానీ మనం ఏంటి, దేవాతి దేవుడితో కనెక్షన్ ఉన్నది కాబట్టి మనం కూడా పైనుంచి ఆలోచిస్తాం, కింద నుంచి కాదు, పైనుంచి నేనైతే ఉండలేను, నా వల్లైతే కాదు. నాకున్న అలవాటు ఏంటంటే రాత్రి 12 గంటలకు తెలివచ్చిన, 1 గంటకు తెలివచ్చిన, తినడానికి ఏం లేకపోయినా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఓ పండు ఉన్నా, ఓ పొలం ఉన్నా, టేబుల్ దగ్గరికి ఏది ఉంటే అది తిని కొన్ని మంచిలు తాగి పడుకున్న అలవాటు నాది. దేవుడు ఏం చేశాడు? లైఫ్ లాంగ్ మరి నువ్వు వంట పొట్ట